హలో ఎవ్రీవన్, ఈరోజు నేను అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఎలా చదివి అర్థం చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్, జెస్టేషనల్ ఏజ్ బై ఎల్ఎంపి. ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్. లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుంచి జెస్టేషనల్ ఏజ్, బేబీ యొక్క జెస్టేషనల్ ఏజ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. 25 weeks 5 days ఉంది ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ రాంగ్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఇచ్చారు. ఇది ఎందుకు ఇలా ఇస్తారంటే నాకు ముందు పీసీఓడి ఉన్నింది, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యేవి, సో అందుకే ఇలా మెన్షన్ చేశారు. నెక్స్ట్, సింగిల్ లైవ్ ఇంట్రా యుటరైన్ ఫీటస్ ఈస్ నోటెడ్. సింగిల్ లైవ్ అంటే ఒక లైవ్ బేబీ గర్భసంచిలో ఉంది అని అర్థం. ఇంట్రా యుటరైన్ అంటే యుటిరస్లో ఉంది అని అర్థం. అదే ఇద్దరుంటే ట్విన్ లైవ్ ఇంట్రా యుటరైన్ అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్, fetal cardiac activity and fetal movements noted. FHR అంటే fetal heart rate. fetal heart rate ఇక్కడ 149 beats per minute అని ఉంది. fetal cardiac activity అంటే బేబీ యొక్క హార్ట్ యాక్టివిటీ, హార్ట్ మూమెంట్స్, హార్ట్ బీట్ ఎలా ఉంది అని అర్థం. హార్ట్ బీట్ 149 BPM ఉంది. నేను ఇప్పుడు చెప్తుంది బేబీ బాయ్ యొక్క అల్ట్రాసౌండ్ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్, ప్లాసెంటా. ప్లాసెంటా అంటే మాయ యాంటీరియర్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ. యాంటీరియర్ అంటే ముందు ఉంది అని అర్థం. అదే పోస్టీరియర్ అంటే వెనక ఉంది అని అర్థం. గ్రేడ్ 2 మెచ్యూరిటీ అంటే, ఇది గ్రేడ్ 2 అనేది ఎందుకు మెన్షన్ చేస్తారంటే ఒక్కొక్క వీక్లో ప్లాసెంటా మెచ్యూరిటీ అనేది ఒక్కోలా ఉంటుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, లైకర్ అంటే ఉమ్ము నీరు. లైకర్ని ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ అడిక్వేట్ అని ఇచ్చారు. అడిక్వేట్ అంటే నార్మల్గా ఉంది, ఉమ్ము నీరు నార్మల్గా ఉంది. ఉమ్ము నీరు అనేది 12 to 15 centimeters కన్నా ఎక్కువ ఉంటే ఉమ్ము నీరు ఎక్కువ ఉంది అని అర్థం. అదే 7 to 8 centimeters కన్నా తక్కువగా ఉంది అంటే తక్కువ ఉంది అని అర్థం. నెక్స్ట్, సర్విక్స్ అంటే బర్త్ కెనాల్ 3.4 centimeters అంటే నార్మల్గా ఉంది, ఏది ఓపెన్ అవ్వలేదు అని. అదే సర్విక్స్ బర్త్ టైంలో ఓపెన్ అవుతుంది, అంటే నార్మల్ డెలివరీ టైంలో డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది సర్విక్స్. నెక్స్ట్, ఫీటల్ పారామీటర్స్ ఎలా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, ఈఎఫ్డబ్ల్యూ అంటే ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్. బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంది అని 414 grams ±60 grams అని ఎందుకు ఇచ్చారంటే, నార్మల్గా నా బేబీ వెయిట్ 414 ఉంది, ఇది పర్ఫెక్ట్ కాదు. ఎందుకు అంటే ఫస్ట్లో నేను చెప్పాను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పా కదా, సో ఇది 414 కన్నా 60 grams ఎక్కువన్నా ఉండొచ్చు, తక్కువన్నా ఉండొచ్చు, ఇది పర్ఫెక్ట్ కాదని అర్థం. సో నెక్స్ట్, ఏయుఏ అంటే యావరేజ్ అల్ట్రాసౌండ్ ఏజ్ 24 weeks 3 days అని ఉంది. ±2 weeks అని ఎందుకుందంటే +2 weeks ఎక్కువన్నా ఉండొచ్చు, 2 weeks తక్కువన్నా ఉండొచ్చు అని అర్థం. నెక్స్ట్, ఈడిడి అంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఎంత అంటే 21st April 2024 అని. నెక్స్ట్, ఫీటల్ క్రానియం అంటే బేబీ యొక్క మూమెంట్స్, ఇవంతా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, ఫేస్, ఇది కూడా అంతే. బోత్ ఆర్బిట్స్, మౌత్, నోస్ అపియర్ నార్మల్, అన్ని నార్మల్గా ఉన్నాయి. నాజల్ బోన్ అంటే ముక్కు భాగం ఈ సీన్ అండ్ అపియర్స్ ఆసిఫైడ్ అంటే నార్మల్ అని అర్థం. ఆసిఫైడ్ అంటే నార్మల్. నెక్స్ట్, థోరాక్స్, బోత్ లంగ్స్ అండ్ అపియర్ నార్మల్, డయాఫ్రామ్ అపియర్స్ నార్మల్, అన్ని నార్మల్. కార్డియా నార్మల్ సూట్స్. కార్డియాక్ అంటే హార్ట్ మూమెంట్స్ అని నార్మల్గా ఉన్నాయని అర్థం. ఆర్విఓటి అంటే లెఫ్ట్ వెంట్రికులర్ ఓవర్ఫ్లో ట్రాక్ట్. ఆర్విఓటి అంటే రైట్ వెంట్రికులర్ ఓవర్ఫ్లో ట్రాక్ట్. నెక్స్ట్, అపియర్స్ నార్మల్ అని. నెక్స్ట్, అబ్డామిన్ అంటే స్టొమక్ లోపల నార్మల్గా ఉన్నాయా లేదా, నార్మల్. అపియర్స్ నార్మల్. కిడ్నీస్ అపియర్స్ నార్మల్.
యూరినరీ బ్లాడర్ అపియర్స్ నార్మల్, అన్నీ నార్మల్గా ఉన్నాయి. నెక్స్ట్ అంబెలికల్ కార్డ్ అంటే బొడ్డు పేగు. ఇక్కడ 3 వెజల్ కార్డ్ సీన్ నార్మల్, అంటే 2 ఆర్టరీస్ 1 వీన్ నార్మల్గా ఉంది అని అర్థం. నెక్స్ట్ లాస్ట్ మనం చూడాల్సింది మెయిన్ ఇంప్రెషన్. మనకి ఈ రిపోర్ట్లో ఏదైనా కానీ ఇంప్రెషన్ చూసి చెప్పేయచ్చు. సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ ఫీటస్ ఇన్ ట్రాన్స్ఫర్స్ లైవ్ విత్ నార్మల్ గ్రోత్ అండ్ లైకర్. అంటే సింగిల్ లైవ్ అంటే ఒక లైవ్ బేబీ, ముందే చెప్పాను కదా యూటిరస్లో ఉంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అని మెన్షన్ చేశారు కదా, ట్రాన్స్ఫర్స్ అంటే అర్థం ఏంటంటే అడ్డంగా ఉంది, బేబీ గర్భసంచిలో అడ్డంగా ఉంది అని అర్థం. అదే నిలువుగా ఉంటే బ్రీచ్ అని ఇస్తారు, అదే హెడ్ డౌన్లో ఉంటే సెఫాలిక్ అని ఇస్తారు. నెక్స్ట్ జెస్టేషనల్ ఏజ్ కరస్పాండింగ్ టు 21 weeks 3 days. అంటే జెస్టేషనల్ ఏజ్ ఎంత ఉంది బేబీది? 21 weeks 3 days ఉంది స్కానింగ్ చేసేటప్పటికి. నెక్స్ట్ నో ఆబ్వియస్ ఫీటల్ అనామలీస్ డిటెక్టెడ్. ఇక్కడ నో ఆబ్వియస్ ఫీటల్ అనామలీస్ అంటే కరెక్ట్గా బేబీ యొక్క మూమెంట్స్ డిటెక్ట్ చేయలేకపోతున్నామని అర్థం. అంతే అండి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే బేబీలో ఇంప్రెషన్లో హైలైట్ చేస్తారు అంతే. థ్యాంక్ యూ.